అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామములకు పైనామము ఆయనకు ఇచ్చారు. కాబట్టి ఇచ్చింది ఎవరు? మరి ఇప్పుడు తండ్రి ప్రస్తావన లేదని మనం ఎలా అనుకుంటాం? యేసునామంలో యేసునామాన్ని అత్యధికంగా హెచ్చించిందే దేవుడు. అన్ని నామముల కంటే పైనామం ఇచ్చారు. ఆయన ఎందుకు ఇచ్చారట తెలుసు? అసలు ఆ 8వ వచనం 7వ వచనం చదువుతుంటే అక్కడ ఉంది ఏంటంటే, ఆయన మరణము పొందినంతగా అనగా